ఒకసారి పార్వతీ పరమేశ్వర్లు ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకతను చెట్టు మీద పళ్ళు కోసుకుంటూ కనిపిస్తాడు చెట్టెక్కి. వెంటనే శివుడు పార్వతితో అంటాడు, ఇతను ఇప్పుడు ఇంకాసేపట్లో కింద పడిపోతాడు అని చెప్తాడు. చెప్తే పార్వతి అంటుంది, అయ్యయ్యో అలాగా అండి, మనం అతన్ని రక్షిద్దామండి అంటుంది. అప్పుడు శివుడు అంటాడు కదా, ఒక పని చేద్దాము, అతను కింద పడేటప్పుడు అమ్మా అంటే నువ్వెళ్ళి రక్షించు, అబ్బా అంటే కనుక నేను వెళ్ళి రక్షిస్తాను అని చెప్తాడు. వాళ్ళు సరేనని ఇద్దరు ఆ చెట్టు కిందకు వచ్చి చేతులు పట్టుకుని అతను పడగానే పట్టుకోవడానికి నుంచుంటారు. వెంటనే అతను కరెక్ట్గా చెట్టు మీద నుంచి కింద పడిపోతూ ఉంటాడు. పడిపోతూ అతను చచ్చాన్రా అంటూ కింద పడిపోతాడు. వీళ్ళిద్దరిలో ఇద్దరికి ఎవరు రక్షించాలో అర్థం కాదు. అతను చచ్చాన్రా అనేసరికి వాళ్ళిద్దరూ రక్షించరు, అతనికి దెబ్బలు తగులుతాయి. ఈ చిన్న స్టోరీలో ఉన్న మోరల్ ఏంటంటే, మనం ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుతూ దైవనామస్మరణ చేస్తూ ఉంటే మనకి ఆపద సమయంలో కూడా అది గుర్తుకొస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనం సానుకూల దృక్పథంతో ఉంటూ మంచి చేస్తూ మంచి మాట్లాడుతూ ఉంటే మనకి ఆ భగవంతుడి కృప ఎల్లవేళలా తోడుగా ఉంటుంది అనేది ఈ చిన్న కథలోని సారాంశం. ధన్యవాదములు.